those who are watching this program, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, get filled by the power of God. దేవుని శక్తి ద్వారా మీరు నింపబడండి. Your faces are shining right now, మీ యొక్క ముఖములు ఇప్పుడే ప్రకాశిస్తూ ఉన్నాయి. just like the image of God, దేవుని స్వరూప్యము వలె, like the image of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క స్వరూప్యము. The Lord is transforming you into glory to glory. మిమ్మల్ని అలాంటి మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మార్చి వేస్తున్నాడు ఇప్పుడే. Come on, rejoice. నిజంగా ఇప్పుడే Rejoice. As the Bible says in Malachi 4:2, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగా, the Bible says, you who fear the name of the Lord, యెహోవా నామమునకు భయపడువారైనటువంటి మీకు the Son of Righteous will rise upon you with healing in his wings. నీతి సూర్యుడైనటువంటి ఆయన తన యొక్క రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తూ మీ మీద లేస్తూ ఉన్నాడు. And you will go forth like a fattened calf. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. This is the blessing the Lord has for us today. ఈ యొక్క ఆశీర్వాదం ఈ దినాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. Today the Lord will make you walk with Jesus. ఈ దినాన్ని యొక్క ప్రభు కూడా యేసుతో మనం నడిచేటట్టుగా చేస్తూ ఉన్నాడు. He will give you his righteousness. ఆయన తన యొక్క నీతిని మనకిస్తూ ఉన్నాడు. He will give you his healing. ఆయన యొక్క స్వస్థత మనకిస్తూ ఉన్నాడు. All that we need to do is to fear the Lord. మనం చేయవలసిందల్లా ఏమిటంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండడమే. Dear friends, how the Lord gives us his righteousness. ఎలాగున దేవుడు తన యొక్క నీతిని మనకిస్తూ ఉన్నాడు. In Philippians 3:9, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో గనుక చూస్తే, Apostle Paul says, పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, I do not have righteousness of my own. నా యొక్క స్వనీతి, నా యొక్క నీతి అనేటువంటిది నాకు ఏమాత్రము లేదు. And in verse 3 he says, 3వ వచనంలో అంటూ ఉన్నాడు, I do not have confidence in the flesh. నేను ఈ యొక్క శరీర విషయంలో నాకు ఏ విధమైనటువంటి నమ్మకము బలము లేదు అంటున్నాడు ఆయన. And in Romans 7:24 he says, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడంటే, what a wretched man I am. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని అంటూ ఉన్నాడు. Who will rescue me from this body that is subject to death? ఈ యొక్క మరణానికి లోనైనటువంటి యొక్క దేహము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని అంటూ ఉన్నాడు. This doesn't mean that Paul is walking with his flesh. అలాగని చెప్పేసి మళ్ళీ పౌలు గారు శరీరానుసారుడుగా నడుచుకున్నాడని కాదండి దీని అర్థం. Paul was a man of God. పౌలు గారు ఎంతో గొప్ప దైవజనుడు. He was not a man who walked with his flesh, తన యొక్క శరీర ప్రకారంగా నడుచుకున్నటువంటి వాడు కాడు పౌలు గారు. but he did not trust in himself, అయినప్పటికీ తన యొక్క శరీరమందు తన యందు నమ్మిక పెట్టుకున్నవాడు కాడు, but he trusted in the righteousness of God. దేవుని యొక్క నీతిని యందు నమ్మిక ఉంచినటువంటి వాడు. That's why he said, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, I am what I am by the grace of God. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే అయ్యున్నాను అంటున్నాడు. He trusted in the rich and free grace of God. ఆ దేవుని యొక్క ఐశ్వర్యవంతమైన ఉచితంగా అనుగ్రహించబడే కృప మీద ఆధారపడి ఉన్నాడు పౌలు గారు. He trusted in the righteousness of God. దేవుని యొక్క నీతి మీద ఆధారపడి ఉన్నాడు పౌలు భక్తుడు. We cannot have righteousness of our own. మనం కూడా మనంతటా మనం నీతిమంతులం కాము, నీతిని సంపాదించుకోలేము. That's why, as we see in 2 Corinthians 5:21, అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో గనక మనం చూస్తే, God made Jesus to be sin for us. దేవుడు మన నిమిత్తమై యేసు క్రీస్తు వారిని పాపముగా చేసెను. Jesus knew no sin, పాపమెరుగని యేసు క్రీస్తు వారిని, but then God sacrificed him for our sakes, that so that we will have the righteousness of God. మనము దేవుని నీతి అగునట్లుగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని అలాగున అప్పగించి ఉన్నాడు.
Good behavior does not make a person righteous, అంటే మనం మంచి ప్రవర్తన కలిగినంత మాత్రాన్ని మనం నీతివంతులుగా చేయబడజాలం. but it is only personal walk with Jesus makes a person righteous. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని పెట్టుకొని యేసుతో నడుస్తూ ఉంటామో అప్పుడు ఆ సంబంధం, ఆ నడక మన నీతివంతులుగా చేస్తుంది. My own classmates, they used to ask me this question very often. నాతో పాటు చదువుకున్న నా యొక్క తరగతి వారు ఈ ప్రశ్న మాటికి అడుగుతుండేవారు. If we have good behavior, will we go to heaven? మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనం పరలోకానికి వెళ్ళిపోతామా అని అడిగేవారు. No, dear friends. అనే కాదండి స్నేహం. Only when we have the righteousness of God, we can go to heaven. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఆ పరలోకానికి చేరుకోగలం. Jesus was saying this parable to some people who were believing in their own righteousness and they were looking down upon all the other people. కొంతమంది తమ యొక్క సొంత నీతి మీద ఆధారం చేసుకుని వాటిని నమ్ముకొని మిగిలినటువంటి వారిని తక్కువగా చేసి మాట్లాడుతున్న అలాంటి వారితో యేసుక్రీస్తు వారి యొక్క ఉపమాన రీతికి ఎలా చెప్తూ ఉన్నారు. He was mentioning about two men who were praying to God. ఇరువురు వ్యక్తులు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. One was a Pharisee ఒక ఆయన పరిసయ్యుడు and the other was a tax collector. మరొకడు సొంకరి, పన్ను కట్టించుకునేవాడు. What was the Pharisee praying? ఆ యొక్క పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? He stood before God and he said, దేవుని ఎదుట లేక దేవుని యొక్క సన్నిధిలో నిలబడి అంటూ ఉన్నాడు, Oh God, thank you that I am not like these people. దేవా, ఇదిగో ఈ ప్రజలకలాగా వీళ్ళకలాగా నేను లేను, అందుకు నీకు వందనాలు అన్నాడు. I am not like these robbers or evil doers or adulterers. ఈ యొక్క వ్యభిచారులు, దొంగలు, దోచుకునే వాళ్ళు, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళకలాగా నేను లేను, అందుకు నీకు వందనాలు అంటున్నాడు. Or even like this tax collector who was standing next to me. నా ప్రక్కనే నిలబడినటువంటి సొంక పన్ను కట్టించుకునేటువంటి సొంకర్లా కూడా నేను లేను అంటున్నాడు. But then I give 10th of all that I get to God. ఇలాగ అంటాడు కదా, నాకు కలిగినటువంటి దాని అంతటిలో నీకు దశమ భాగాలు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. I fast twice a week. వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. He was having confidence with his own righteousness. తన యొక్క స్వంత నీతి మీద ఆధారం చేసుకుని ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడో మాట్లాడుతున్నాడు. But then how did this tax collector pray? కానీ సొంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి? He could not even look up to heaven. కనీసం ఆకాశం తట్టు కన్నులు కూడా ఎంత లేకుండా ఉండి ఉన్నాడు. He beat his chest and he said, Oh God, have mercy on me, a sinner. తన రొమ్ము బాదుకుంటూ అంటున్నాడు కదా, దేవా, పాపినైన నన్ను కరుణించండి అంటూ వచ్చాడు. He humbled himself తను తాను తగ్గించుకొని అన్నాడు and said, I am a sinner. నేను ఒక పాపిని అంటూ ఉన్నాడు. Have mercy on me, Lord. నా మీద కనికరం చూపండి ప్రభు అంటూ ఉన్నాడు. And Jesus said, యేసయ్య అన్నారు, I tell you, my friends, జనులారా, ఇదిగో చెప్తూ ఉన్నాను చూడండి, not that Pharisee, ఆ పరిసయ్యుడు కాదు, but then this tax collector, he went home justified before God. ఈ యొక్క సొంకరి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడి అతడు ఇంటికి వెళ్ళాడు అని ప్రభు చెప్పారు. Yes, friends, all our righteousness are like filthy rags, says the Bible in Isaiah 64:6. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా గనక మనం చూసినట్లయితే మన యొక్క నీతి కేవలము ఒక మురికి గొడ్డవలే ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉన్నది. Yes, we know that all our old self was crucified with Jesus. మన యొక్క ప్రాచీన స్వభావం అనేటువంటిది యేసుతో పాటు సిలువ వేయబడవలసినదై ఉన్నది. That's why Paul says in Galatians 2:20. అందుకనే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, I have been crucified with Christ. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. I no longer live. ఎక్కడో జీవించేది నేను కాను, Christ lives in me. క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు. Christ lives in me. క్రీస్తే నాలో జీవిస్తూ When we ఉన్నారు. look upon the face of Jesus, మనం ఆ యేసు యొక్క ముఖాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు we will become radiant. మనం ఆయన యొక్క ముఖ వర్చస్సును మనం The పొందుకుంటాం. sun of righteousness will come upon our face. ఆ నీతి సూర్యుడు మన ముఖాల మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. Only when we go through trials, మనం ఇలాంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడే we give everything to God and say, Lord, nobody can help me other than you.
మనం ఉన్నదంతా కూడా దేవునికి సమర్పించుకుని అంటాం, దేవా నీవు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని అంటాము. Even today, if you are going through trials and temptations, నేను ఒకవేళ మీ యొక్క జీవితంలో కూడా ఇలాంటి శ్రమల హింసల గుండా మీరు వెళుతూ ఉన్నారా, cry out to God. దేవునికి మొరపెట్టండి, Look up to God దేవుని వైపు చూడండి. and say, Lord, I need your righteousness. ప్రభువా నీ నీతి నాకు కావాలి అని అడుగుదాం ఆయన. My righteousness is a filthy rag. నా యొక్క నీతి కేవలం ఒక మురికి గుడ్డ లాంటిది. Father, fill me with your joy, కాబట్టి నీ ఆనందముతో నన్ను నింపండి అని అడుగుదాం. with the joy of your salvation. నీ యొక్క రక్షణ ఆనందముతో నన్ను నింపండి అని అడుగుదాం. Today we are going to cry out for this blessing. ఈ దినాన్ని ఇట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలని మనం మొరపెడదాం. Our Lord Jesus says in Matthew 6:33, మత్తయి సువార్త 6:33 ప్రభువు అంటూ ఉన్నారు, seek first my righteousness, నా నీతిని మొదట మీరు వెతకండి, and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు కలపబడతవి అని చెప్పారు. Today we are going to cry out to God saying, Lord, heal me and remove all my past sin. ఈ దినాన్ని మనము కూడా దేవునితో మొరపెడుతూ, దేవా నన్ను స్వస్థపరచండి, నా గత పాపములన్నిటినీ క్షమించండి అని అడుగుదాము. Father, help me to come out of my temptation. ప్రభువా నాకు ఎదురవుతున్న శోధల నుంచి కూడా నేను బయటికి రావడానికి సహాయం చేయమని అడుగుదాం. When we cry like that, ఎప్పుడైతే మనం ఇలా మొరపెడతామో God's righteousness will come upon you. దేవుని యొక్క నీతి మీ మీదకి దిగి వస్తూ ఉంది. Those who want to receive his righteousness, will you all rise up to your feet and cry out to God? ఇది నన్ను ఎవరైతే ఆయన అనుగ్రహించేటువంటి యొక్క నీతి కావాలని కోరుకుంటున్నారో వారందరూ లేచి నిలబడండి, ఆయనకు మనం మొరపెడదాం. Those who want his joy, ఆయనకు ఆనందము కావాలని కోరుతున్న వాళ్ళరా, come on, rise up and cry out to God. వారు కూడా లేచి నిలబడి దేవునికి మొరపెట్టండి. Today the Son of Righteousness will rise up within you. ఇది నా నీతి సూర్యుడు ఆయన మీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. As you are fearing God, మీరు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుండగా, as you have committed your life to God, మీ యొక్క జీవితాన్ని దేవునికి మీరు సమర్పించుకొనుచు ఉంటుండగా, God will exchange the garment of sin and he will give you the robe of righteousness. ఆయన మీ మీద ఉండినటువంటి పాప వస్త్రాన్ని తీసివేసి నీతి అనే వస్త్రాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. Cry out to God మొరపెట్టండి గట్టిగా and say, Lord, have mercy on me, a sinner. ప్రభుతో చెప్తాం, ప్రభువా పాపినైన నన్ను కనికరించండి అని అడుగుదాం. Cry out tonight. ఈ రాత్రి మీరు అలా మొరపెట్టండి గట్టిగా. Cry out for your blessing మీ ఆశీర్వాదము కొరకు మీరు అడగండి. and received his abundance. మొరపెట్టి ఆయన ఇచ్చే సమృద్ధిని వారు పొందుకొని He ఉన్నారు. will bless you tonight. ఆయన మిమ్మల్ని The ఆశీర్వదించు. same God is with us tonight. అదే దేవుడు మన మధ్యలో ఉండి ఉన్నారు. He is stretching forth his mighty hand. ఆయన తన బలమైన హస్తం, Mighty hand. బలమైన హస్తం, Mighty hand. బలమైన హస్తాన్ని He is rising up within you. ఆయన నీలో నుంచి లేస్తూ ఉన్నారు. ఆయన Come on, receive your blessings. మీ ఆశీర్వాదములను పొందుకోండి. Receive your blessings. ఆశీర్వాదములను పొందుకోనండి. Those who are watching this program, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో come on, look up to God కూడా యేసు వైపు చూడండి. and get filled by the power of God. దేవుని శక్తి ద్వారా మీరు నింపబడండి. Your faces are shining right now. మీ యొక్క ముఖములు ఇప్పుడే ప్రకాశిస్తూ ఉన్నాయి. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. Your faces are shining brighter and brighter and brighter right now. మీ యొక్క ముఖములు కూడా ఇంకా ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాయి. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా మీకు వందనములు. Just like the image of God, దేవుని స్వరూప్యము వలె, like the image of Jesus, యేసు క్రీస్తు వారి యొక్క స్వరూప్యము, the Lord is transforming you into glory to glory. మిమ్మల్ని అలాంటి మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మార్చివేస్తున్నాడు. ఇప్పుడే Come on, rejoice. ఆనందించండి. ఇప్పుడే Rejoice. సంతోషించండి. Thank you, Lord. ప్రభువా నీకు వందనములు. Thank you, Lord, ప్రభువా నీకు వందనములు. for appearing before us ప్రభువా ఇదిగో మీరు మా ఎదుట మమ్మల్ని and blessing us, Lord. ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. Bless them, Lord. ఆశీర్వదించండి ప్రభు. Bless them, Lord. ఆశీర్వదించండి నాయన. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనములు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనములు. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen.
ఆమేన్. We as a family are coming to pray for you in Kakinada. మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై విచ్చేయుచున్నాము. It's so many years since we came there. మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Lord Jesus is a miracle worker. ప్రభు అయిన యేసు అద్భుత కార్యములను జరిగించువాడు. Turns our sorrow into joy. ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చివేస్తాడు. Jesus says, even though everything is dead in your life, if you believe in me, you will live. అందుచేతనే యేసయ్య అంటూ ఉన్నారు కదా, నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు. రమేష్, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. రమేష్ అండి. Demonic spirits which are hovering over your life మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు are being removed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి. దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను. గ్యాస్ తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేదండి. రమేష్, నువ్వు దురాత్మతో శక్తితో బాధపడుతున్నావు, నీకు స్వస్థ జరిగితే నాలోని 7 దయ్యాలు నేను అరిచేసాను. కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి. డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య. స్థలం MC లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Jesus will come as we pray together to do miracles for you. మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు.